నెల్లూరు జిల్లాలో కనిగిరి రిజర్వాయర్ ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్ల తర్వాత కనిగిరి రిజర్వాయర్ పెద్దదని చెబుతున్నారు. ఆ నీటి ద్వారా 8 మండలాల్లోని ఏడాదికి 2 పంటలు పండిస్తున్నామని చెబుతున్నారు. 3 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కనిగిరి రిజర్వాయర్ కోర్ నియోజకవర్గానికి ఒక వరం లాంటిది. పాలకుల నిర్లక్ష్యం వల్ల దీని సరైన మెయింటెనెన్స్ లేక ఎక్కువ సిల్ట్ చేరింది. సిల్ట్ అనేది ప్రధాన సమస్య. దానికి తోడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రైతు భూమి లేని వారంతా ఒక 1500 నుంచి 2000 ఎకరాల వరకు ఆక్రమణలో గురయ్యారు. దీనికి తోడు తూములు బాగా దెబ్బతినిపోయి ఉండే. లీకేజ్ ద్వారా చాలా వాటర్ వేస్ట్ గా పోతాం. కలుజుల్ని రిపేర్ చేస్తే రిజర్వాయర్ మనుగడకు బాగుంటుంది. రిజర్వాయర్ షిడ్లు తీయడం, లోతట్టు ప్రాంతాల ఆక్రమణ భూములు తొలగిస్తే దీని ద్వారా ఇంకొంచెం ఆయకట్టు పెరిగే అవకాశం ఉంటుందని మేము చెప్తాం. సుమారు 2 పంటలు, కనీసంగా 2 పంటలు లేదా నీళ్లు లేకపోతే ఒక పంట గ్యారంటీగా చేసుకోవచ్చు, పండించుకోవచ్చు. ఈ కనిగిరి రిజర్వాయర్ ని ఉన్నటువంటి దీంట్లో మొత్తం మీద దీని చుట్టుకొలత 30 కిలోమీటర్లు. అంటే మనం బయలుదేరిన చోట మళ్ళీ చేరుకోవడానికి 30 కిలోమీటర్లు చుట్టుకొలత ఉంది. ఈ మునకలో రిజర్వాయర్ వచ్చిన తర్వాత మునిగిపోయింది వాళ్ళ పొలాలు. వాళ్ళు నీళ్లు తగ్గే కొంది పంటలు పండించుకుంటా చేస్తా ఉన్నారు. విచ్చలవిడిగా ఎవరంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో కొంత ఆక్రమణ అనేటువంటి పెరిగింది. ఈ ఆక్రమణ పెరగడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఎవరికైతే వ్యవసాయం చేసుకొని జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ దగ్గర సొంత భూములు లేవు. చెరువు పూర్తిగా అంతా ఆక్రమించేస్తా ఉన్నారు. అది పూడికి ఎక్కువ అయిపోయింది. బాగా ఎక్కువ మట్టం పెట్టలేకపోతున్నారు. దానివల్ల మీరు ప్రభుత్వం ఏదన్నా దయచేసి ఏదన్నా దాన్ని మరమ్మతి చేస్తే బాగుంటుంది. సగం చెరువు పైన ఆక్రమించేశారు కదా.